ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? యేసుక్రీస్తు తోడయ్యున్నప్పుడు సంతోషముగా ఉండాలి. ఆయన కరము పట్టుకుని నడుస్తున్నారు కదా, ఆనందముగా ఉండాలి. యేసుక్రీస్తు ఆయన గొప్ప కార్యములు చేయు దేవుడు. మీ జీవితంలో మీరు ఎలాంటి వారుగా ఉన్నను మీ ద్వారా ఆయన గొప్ప కార్యములు చెయ్యగలరు. కనుక నేనొక పేద కుటుంబానికి చెందిన వాడిని, సాధారణ కుటుంబం అని నాకు ఎలాంటి వసతులు లేవు. ఇతరులకున్న అవకాశాలు లాంటివి నాకు లేవు. నా జీవితంలో అలా ఏమి జరుగుతుంది అని అనుకుంటున్నారా? లేదు, దేవుడు వచ్చి ఎవరినైనను ఉన్నతులుగా చేయుటకు శక్తి కలిగిన దేవుడు. ఈ దినము ఒక వేద వాక్యం నుండి మీకు వివరించి చెప్పుటకు ఇష్టపడుచున్నాను. దానికి ముందు ఇది ఏ స్థలము, ఎక్కడి నుండి మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నారా? ఈ పట్టణము స్మాల్ పట్టణము. వేల్స్ అనే ఒక దేశము ఉన్నది కదా. యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంగ్లాండు, ఐర్లాండు, స్కాట్లాండు, వేల్స్ ఇవన్నీ చేరినవే యునైటెడ్ కింగ్డమ్. కనుక లండన్ నుండి సుమారు 4 గంటల సేపు ప్రయాణం చేసి వస్తే స్వాన్సీ అనే ఒక స్మాల్ పట్టణము. ఇది వేల్స్ దేశంలోని ఒక చిన్న పట్టణము. ఈ పట్టణముకు ఎందుకయ్యా వచ్చారు అని అడుగుచున్నారా? ఇక్కడి నుండి ఒక ఉద్యమము కలిగింది. ప్రపంచమును మార్చిన ఒక గొప్ప ఉత్సవము. 1904, 1905 సంవత్సరము ఇది కలిగినది. కనుక ఇక్కడికి వచ్చి ఈ స్థలంలో నుండి నేను మీతో మాట్లాడుచున్నాను. ఇక్కడ చూస్తున్నారే ఒక చర్చు. ఇదొక మెథడిస్ట్ ఆలయం. మోరియా చర్చ్ అని చెప్పబడుచున్నది. ఇదొక మెథడిస్ట్ ఆలయము. ఇది కట్టబడి దాదాపు 125 సంవత్సరములకు పైగా కావచ్చుచున్నది. అంత పురాతనమైన ఆలయము. ఆ దినాల్లో ఈ పట్టణంలో యువాన్ రాబర్ట్ అనేటటువంటి ఒక యవ్వనస్తుడు. అతడు ఒక పేద కుటుంబమునకు చెందిన యువకుడు. అతని ద్వారా దేవుడు మహా గొప్ప ఉజ్జీవమును కలుగజేశారు. ఆ చారిత్రక సంభవము జరిగిన స్థలమే ఇది. ఈ స్థలములో ఈ చర్చి ఉన్నది. ఈ స్థలములో స్కూల్ రోడ్డు, ఒక చిన్న స్కూలు. ఇక్కడే యువన్ రాబర్ట్ చిన్నవానిగా ఉన్నప్పుడు చదువుకున్నాడు. దాని తర్వాత ఆయన తండ్రి బొగ్గుల గనిలో పనిచేయుచున్న సమయములో విపత్తు సంభవించింది. ఆయన పడకలో పడ్డారు. కొన్ని మాసముల వరకు ఆయన పడకలోనే ఉన్నందున ఆయనకు బదులు స్కూల్లో చదువుతున్న యువన్ స్కూల్ చదువులు మాని చిన్న వయసులోనే అతడు బొగ్గు గనిలో పనిచేయడానికి వెళ్ళాడు. అప్పట్లోనే అతడు రక్షింపబడి వేద పుస్తకముతో పనికి పోవుట అలవాటుగా ఉండేది. ఆయనలో తన దేశమును గురించి ఒక భారము, దర్శనము ఉండేది. ఎందుకంటే అది ఒక క్రైస్తవ దేశమై ఉన్నది. అప్పట్లో ఎవరూ కూడా చర్చికి వెళ్లడం లేదు. ఒక చిన్న సమూహం మాత్రమే వస్తారు. అధికులైన వారు మధుపానమునకు అలవాటు పడిన వారై మత్తు పదార్థాలకు బానిసలైపోయారు. నాట్యశాలలు, విందు వినోదాలకు బానిసలై దేవుణ్ణి మర్చిపోయారు. దేశము దేవుని విడిచి వెనకబడినందున ఆయనలో ఒక భారము. నా దేశము దేవుని విడిచి వెనకబడినది. ఎక్కడ చూసినా అక్రమాలు, పాపములు పెరిగిపోయాయి. మళ్ళీ ఈ దేశములో ఉజ్జీవము కలగాలి. దేవుడు తన ఆత్మను కుమ్మరించి ఉజ్జీవమును పంపాలి అన్న భారముతో ప్రార్థించారు. 11 సంవత్సరాలు రాత్రి 12 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు ప్రతిదినము అతడు భారముతో ప్రార్థించాడు. తన దేశము, తన ప్రజలు రూపాంతరము చెందాలి అని చెప్పి దేవుడా ప్రార్థన విని 1904 సంవత్సరము నవంబర్ మాసము ఈ స్కూల్ రూములో 17 మంది యవ్వనస్తులు ఒకటిగా చేరి ప్రార్థించుచున్న సమయము ఆత్మదేవుడు కుమ్మరించబడ్డారు. అక్కడ అగ్ని రగులుకొని ఉజ్జీవము ప్రారంభమైనది. ఈ సంఘములో ఆ ఉజ్జీవము వ్యాప్తి చెంది యువన్ రాబర్ట్ గారు ప్రసంగించుచున్నప్పుడు బయట అనేక మంది లోపల స్థలము లేకుండా బయట నిలుచున్నారు. ఆ ఉజ్జీవము వ్యాప్తి చెంది 1904, 5, 6 సంవత్సరములలో 2 సంవత్సరాల్లో దేశమంతా రూపాంతరము చెందినది. మద్యపు కొట్లు మూయబడినవి, నాట్యశాలలు మూతపడ్డవి, నేరాలు తగ్గినవి, పోలీసు వారికి పని లేకుండా పోయినది, న్యాయస్థానాల్లో వ్యాజ్యము లేవు. అందరూ కూడా చట్టములకు లోబడి జీవించే స్వభావం గలవారిగా మారినారు. దేశము రూపాంతరము చెందింది. ఈ ఉజ్జీవము ప్రారంభమైన స్థలమే ఇది. ఈ ఉజ్జీవము 1906 అమెరికాలో అసోసియేట్ స్టేట్స్ ఆఫ్ ఉజ్జీవముగా మారి అదే సంవత్సరంలో మన భారతదేశంలోని ఉత్తమ పశ్చిమ ప్రాంతాల్లో ఇండియాలో ఆ ఉజ్జీవము కలిగినది. ఈ యువన్ రాబర్ట్ యొక్క సహోదరి, ఆమె భర్త ఈ ఉజ్జీవపు అగ్ని మోసుకొని ఇండియాకు వచ్చారు. కలకత్తాకి వచ్చి సిరపుంజి ప్రాంతంలో ఉత్తర పశ్చిమ ప్రాంతాల్లో సేవ చేసి అక్కడ కూడా ఉజ్జీవము కలిగినది. ఇలా ఒక ప్రపంచ చరిత్రను మార్చిన ఆ ఉజ్జీవము కలిగిన స్థలమే ఈ స్థలము.
కనుక ఇక్కడి నుండి నేను మీతో మాట్లాడుచున్నాను. నాకు ప్రియమైన వార్లారా, ఈ దినము దేవుడు మీకు ఏ వాక్యమును చెబుతున్నారో తెలుసా? మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయము 12వ వచనము. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చువాడవును నీవే. దేవుని చూసి ఒక భక్తుడు చెబుతున్నాడు, ఎవరినైనాను హెచ్చించువాడవు ఘనపరచుట నీ వలన ఆగును. ఎవరినైనాను, మీరు చదువు జ్ఞానం లేని వారిగా ఉండొచ్చు, పేద కుటుంబమునకు చెందిన వారిగా ఉండొచ్చు, ఇతరులు మిమ్మల్ని వెర్రివాడని చెప్పవచ్చు. మిమ్ములను హెచ్చించి గొప్ప చేయుటకు ప్రభువుకి సాధ్యము. ఎవరినైనాను హెచ్చించుటకు బలపరచుటకు. యువన్ రాబర్ట్ ఒక పేద యవ్వనస్తుడు, సాధారణ కుటుంబమునకు చెందినవాడు, బొగ్గుల గనులలో పనిచేసిన ఒక యువకుడు. ఆ యవ్వనస్తుడను దేవుడు బలపరిచి హెచ్చించి ఇప్పటి వరకు 1951లో ఆయన మరణించి ఆయన భూస్థాపితం చేయబడిన సమాధి ఈ చర్చి వెనక భాగంలో ఉన్నది. అయితే ఇప్పటి వరకు లోకం ఆయన్ని గురించి మాట్లాడుచున్నది. ఆయనను హెచ్చించారు. కనుక సాధారణ పేద కుటుంబంలో ఉన్న యువకుని ద్వారా ఒక దేశమే ఆశీర్వదించబడుటకు ఉపయోగించాడు. ఇప్పటి వరకు ఆయన్ని గురించి మాట్లాడేలా చేశారు దేవుడు. మిమ్ములను కూడా చెయ్యగలరు, మిమ్ములను బలపరచగలరు, ఉపయోగించగలరు. మీ ద్వారా సమాజంలో ఒక గొప్ప మార్పును ప్రభువు కలుగజేయగలరు. మీరు నివసించే గ్రామంలో, చదువుకునే స్థలములో, పనిచేసే స్థలములో, సేవ చేసే స్థలములో, బిజినెస్ చేసే స్థలములో మీ ద్వారా దేవుడు మహా గొప్ప కార్యము చెయ్యగలరు. మిమ్ములను బలపరచటకు సిద్ధంగా ఉన్నారు, మిమ్ములను హెచ్చించుటకు సిద్ధంగా ఉన్నారు. మిమ్ములను ఆయన కరములకు సమర్పించుకొనుడి, మీ ద్వారా గొప్ప కార్యము చేయుదురు. విశ్వసించెదరా? నన్ను దేవుడు బలపరిచి ఉపయోగించి ఉన్నత కార్యములు చేయుదురు. విశ్వసించుడి. ఇప్పుడే ఒక గుర్తును చూచెదరు. హృదయంలో చేపెట్టుకొని ప్రార్థన చేయుడి. దేవా, నన్ను బలపరిచి నన్ను ఉపయోగించి నా ద్వారా మేలైన కార్యములను చేయుటకు మీకు సాధ్యము. నేను దాన్ని విశ్వసించుచున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్.